హే హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైనమో గేమ్ తెలుగు. సో గైస్ ఎలా ఉన్నారు? సో నేనైతే బాగున్నాను. సో మీరు ఎట్లా బాగున్నారు అనుకుంటున్నాను. సో గైస్ ఈరోజు మనకి ఈ వీడియోలో వచ్చేసేసి ఒక కొత్త న్యూ అప్డేట్ అయితే తీసుకొచ్చాను. సో మన ఫ్రీ ఫైర్ అప్డేట్ OB23 పొద్దు నుంచి ఈ మార్నింగ్ నుంచి మెయింటెనెన్స్ అయితే జరుగుతుంది. సో అందరూ వీడియో చేయమన్నారు, కానీ నాకైతే కుదరలేదు. ఫోన్ కూడా చేశారు, వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యారు. అన్న ఏమేమి అప్డేట్స్ వస్తున్నాయి మాకు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయనా, ఏమో అర్థం కావట్లేదు అని చెప్పారు. సో అందుకని నేనైతే అప్డేట్ మొత్తం ఈవినింగ్ రాబోతున్న అప్డేట్స్ మొత్తం అయితే నేను వీడియోలో చెప్పాను గైస్. సో ఎవరైతే మిస్ కాకండి, ఈ వీడియోస్ అప్డేట్స్ మొత్తం తెలుసుకొని హ్యాపీగా అయితే ఎంజాయ్ చేయండి. సో అన్నీ తెలుసుకొని అన్ని గన్ స్కిన్స్ అన్ని కొత్త చేంజెస్ అయితే తీసుకొచ్చాడు. సో మొత్తం అయితే చూడాల్సిందే, ఓకేనా? సో మొత్తం అయితే తీసుకొచ్చాడు. సో మనం ముందు ఇదైతే చూద్దాం మరి. సో పైన మనం కనపడుతున్న పేజెస్ అయితే చూద్దాం. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఫ్రీ ఫైర్ యానివర్సరీ, థర్డ్ ఫ్రీ ఫైర్ యానివర్సరీ అని తీసుకొచ్చాడు గైస్. సో ఈ యొక్క బండిల్ అయితే తీసుకొచ్చాడు. సో ఏమనట్లేదు గైస్, సో మనకైతే థర్డ్ యానివర్సరీ, సో 2 యానివర్సరీ అయితే మనకు అయిపోయింది కదా. సో సెకండ్ యానివర్సరీకి మనకైతే చాలా అంటే చాలా తీసుకొచ్చాడు. కొన్ని కొత్త ఈవెంట్స్ అండ్ కొత్త బండిల్స్ అవన్నీ తీసుకొచ్చాడు. సో ఈ థర్డ్ యానివర్సరీకి కూడా తీసుకొస్తున్నాడు అని చూస్తున్నాడు. సో థర్డ్ యానివర్సరీ అంట. సో 23/8 అంట. అబ్బా, యానివర్సరీ వచ్చేసేసి 23/8 అంటే 8వ నెల 20th డేట్ అంట. ఆ డేట్ని అయితే థర్డ్ యానివర్సరీ అయితే జరిగిద్దంట అప్పటి నుంచి. సో కొద్ది ముందే ఇవ్వచ్చు నాకు తెలిసేసి, ఓకేనా? సో తర్వాత వచ్చేసేసి మెయింటెనెన్స్ అంట. అబ్బా, కొత్త క్యారెక్టర్ ఇప్పుడు వచ్చేదే. సో మెయింటెనెన్స్కి ఒక్కొక్క క్యారెక్టర్ అయితే ఫ్రీ ఫైర్ కొత్త క్యారెక్టర్ అయితే తీసుకొస్తున్నాడు. సో క్యారెక్టర్కి వచ్చేసేసి సో ప్యాచ్ నోటీస్లోకి వెళ్ళి తర్వాత చూద్దాం, ఓకేనా? సో ఇది ఒక కొత్త క్యారెక్టర్ అయితే తీసుకుంటున్నాడు. తర్వాత ఆగ్ గన్ అంట. అబ్బా, న్యూ వెపన్ అయితే. సో అవైలబుల్ క్లాసిక్ అండ్ క్లాస్ స్క్వాడ్. సో రెండిట్లో అయితే అవైలబుల్గా ఉంటుందంట, ఏం లేదు అది. సో కొత్త గన్ అయితే తీసుకొచ్చాడు. దీని గురించి మొత్తం అయితే నేను చెప్పాను ఈ వీడియోలో, ఓకేనా? చూడండి, ఓకేనా? సో తర్వాత వచ్చేసి క్లాస్ స్క్వాడ్ సీజన్ 2. సో మనకైతే సీజన్ 1 అయితే డెజర్ట్ ఈగల్ తెలుసుగా గైస్. డెజర్ట్ ఈగల్ అయితే మనకైతే ఆ గన్ను ఫ్రీగా ఇచ్చాడు, గోల్డెన్ దాంట్లో. సో ఆ గన్ అయితే ఇచ్చాడు. సో మరి దీంట్లో వచ్చేసేసి G18 అంటే ఇస్తున్నాడంట. అబ్బా, క్లాస్ స్క్వాడ్లో G18 అంట. సో G18 తెలుసు కదా మీకు. సో అది అయితే గోల్డ్ కలర్లో ఫ్రీగా ఇచ్చేస్తున్నాడు. సో అదే చూస్తున్నాడు, ఏం లేదు. సో తర్వాత వచ్చేసి ఇంకంతే అబ్బా. సో ప్యాచ్ నోటీస్లోకి వెళ్దాం. దానికంటే ముందు దిస్ సర్వర్స్ విల్ బీ డౌన్ ఇన్ మెయింటెనెన్స్ ఇన్ 29 July 10 to 9:30 అంట. సో GMT 8. సో గైస్ ఇదైతే మంది కాదు సర్వరు, ఓకేనా? సో మనకు కాదు. సో మనకు వచ్చేసేసి సాయంత్రం 5:30 అని ఉంటుంది ఇక్కడ. సో 5.5 ఎంతో ఉంటుంది. సో ఆ టైంకి అయితే మనకైతే అవుతుంది. సో మనకి 7:30 కాయించి అప్డేట్ మెయింటెనెన్స్ పడింది కాబట్టి మనకైతే త్వరగా చేస్తాడు. సో వేరే సర్వర్లకు వచ్చేసేసి 10 కాయించి కాబట్టి 10 ఇది బెరిజ్ సర్వరు. సో అందుకనే ఇలా చూపిస్తుంది, ఓకేనా? సో అడ్జస్ట్ అవ్వండి, ఓకేనా? సో ప్యాచ్ మోడ్లోకి వెళ్దాం. అబ్బా, సో ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో ఈ ప్యాచెస్ నోటీస్ ఇన్ 3 ఎవల్యూషన్ అంటే మనకైతే OB23 అని చూపిస్తున్నాడు, మనకి ఏం లేదాడా. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ర్యాంక్ సీజన్ 2. సో క్లాస్ స్క్వాడ్ ఇన్ 2 ఇయర్ ర్యాంక్ అప్ గోల్డ్ 3 ఆర్ అబోవ్ రిసీవ్ ఇన్ క్లాస్ స్క్వాడ్ ఎక్స్క్లూజివ్ ఐటమ్ ది గోల్డ్ G18. సో మనకైతే ఏమంటున్నాడే గైస్, సో మనమైతే క్లాస్ స్క్వాడ్లో సీజన్ 2లో ఎప్పుడైతే మనమైతే గోల్డ్ 3కి వెళ్తామో సో మనకైతే G18 గోల్డెన్ గన్ అయితే ఫ్రీగా ఇచ్చేస్తున్నాడు. సో ఫ్రీగా క్లైమ్ చేసుకుంటారా బాబు అని చెబుతున్నాడు, ఏం లేదాడ. సో ఇంకోటి వచ్చేసి న్యూ ఐటమ్ ఏదో వస్తుంది గైస్, రివైవ్ కిట్ అంట. సో హారిజైనల్. సో ప్లేయర్స్ యూజువలీ డోంట్ టు గెట్ రివైవ్డ్ by their teammates and class squad because of the constant battle that happiness around the map. With introduction of the horizontal, players have another choice in join battle once they been downed. The horizontal can be quite closely, but it can centrally turn around in your forever. సో ఏం లేదు గాయస్. సో మీకు అర్థమయ్యే ఉంటుంది. సో మీకు అర్థం కాకపోతే మళ్ళీ చూస్తున్నాను సో తెలుగులో. సో మనకైతే ఇప్పుడు మనం క్లాష్ స్క్వాడ్ ఆడతాం కదా. సో దాంట్లో మనకైతే టీమ్మేట్స్ ఉంటారు గైస్. సో టీమ్మేట్స్ అయితే మనకైతే రివైవ్ అయిపోతే, పూర్తిగా చెప్పాలంటే 1 మాట చెప్పాలంటే, సో మనకి టీమ్మేట్స్ కానీ క్లాస్ స్క్వాడ్లో రివైవ్ అయిపోతే మనమే రివైవ్ ఇచ్చుకునేటట్టు ఒకడైతే తీసుకొస్తున్నాడంట.
సో రివైవ్ కిట్ అని. సో అది వేసుకుంటే మనకైతే మనం రివైవ్ తెచ్చుకోవచ్చు. అదే చదువుతున్నాడు, ఏం లేదాడ. సో తర్వాత వచ్చేసేసి ఎయిమ్ ఎస్టియటెంట్ యువర్ రిసీవ్డ్ కంప్లైంట్స్ ది ఎయిమ్ ఎస్టిడ్ కరెక్ట్లీ targets who are downed instead in once in combat. This problem extremely along the clash squad where players constantly and hanging in battles. We are adjusting your mission in the players can target in enemies that remain that dates before finishing off by one. సో ఏం లేదు గైస్, ఏం లేదు. సో ఏమంటున్నాడంటే మనకైతే ఏమైతే క్లాష్ స్క్వాడ్లో ఇప్పుడు ఏమైతే బాగా అంటే తగులుతుందంట. సో మనకి ఇప్పుడు వచ్చేసేసి మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, సో ఇప్పుడు గన్స్ ఉంటాయి కదా గైస్. సో గన్స్ మనం అయితే కాలుస్తాం కదా. సో దాంట్లో ఒకసారి చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. సో క్లాసిక్లో అయితే చూడండి, క్లాస్ స్క్వాడ్లో ఒకసారి చూడండి ఒక గన్ పెట్టుకొని. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు వచ్చేసేసి AN94 అయితే ఉంది గైస్. సో దాంట్లో సో మనమైతే క్లాసిక్లో ఒక రకంగా డ్యామేజ్ తగిలిద్ది. అండ్ సో క్లాస్ స్క్వాడ్లో ఒక డ్యామేజ్ అయితే తగిలిద్ది. సో దాన్ని అదే అంటున్నాడు, ఏమి లేదాడా. సో అదైతే చూస్తున్నాడు. సో రిమైనింగ్ ఇన్ మిషనిజం అండ్ ప్లేయర్స్ సో అడ్జస్టింగ్ చేస్తున్నాడంట. సో అదైతే కొద్దిగా ప్రాబ్లం ఉంది. సో మేము అడ్జస్టింగ్ చేస్తున్నాం రా బాబు అని చెబుతున్నాడు, ఏం లేదాడ. సో తర్వాత వచ్చేసేసి గేమ్ ప్లే న్యూ స్పాంబన్ ఐస్లాండ్ ది రన్ అవే స్పామ్ ఐస్లాండ్ ఇన్ రివాక్. It's been while since released in brand new spam on Iceland. Take your look and let use now how you feel. సో ఏం లేదు గైస్, రన్వే అవే అండ్ న్యూ అయితే తీసుకొస్తున్నాడు. సో రన్వే అవే అంటే మనకి లాబీ ఉంటుంది కదా. సో లాబీ అయితే మారుస్తాడు అని చెబుతున్నాడు, ఏం లేదు కదా. వన్ దాంట్లో చెప్పాను. సో వీడియో లెంత్ అయింది కాబట్టి సో ఒక్క మాటలో చెప్పాను, ఓకేనా. సో తర్వాత వచ్చేసేసి క్రోంచ్ అండ్ అన్క్రోంచ్ మిషనిజం. సో it come our attention that some players are setting up in scripts and hit an instant headshot by crossingly really quickly after scoping in. Since this action leaves in players the revive receiving and with no chance of counter play, we are going to add a minor in debuff towards headshot damage upon on crouching. This change in target only towards players who are abusingly this explanation. It should not affect normal gameplay. So ఏం లేదు guys, head shot will be reduce damage shortly after uncrouching. సో గైస్ ఏం లేదు. సో మనకైతే ఇప్పుడు క్రౌంచ్ అంటే అన్క్రౌంచ్ అంటే తెలిసే ఉంటుంది. సో క్రౌంచ్ అంటే మామూలుగా మనం నడుస్తున్నాగా లేకపోతే కూర్చున్నాగా. సో ఆబ్సల్యూట్లీ అంటే ఇప్పుడు మనం ఒక హౌస్ ఉంది. సో హౌస్ దగ్గర మనం నుంచున్నాం అనుకో. సో యువతలో ఒకడు వస్తున్నాడు, వాడికి తెలియకుండా దాక్కుని మనం కొడతాం కదా. సో హెడ్ షాట్ పడిద్ది కదా. సో ఆ హెడ్ షాట్ గురించే చదువుతున్నాడు. సో హెడ్ షాట్ అయితే డ్యామేజ్ అయితే తగ్గిస్తున్నాడంట. సో హెడ్ షాట్ పడన్నది తగ్గిస్తున్నాడు. 85 సెకండ్స్ టైం అయితే పెంచుతున్నాడు, ఓకేనా. సో అది రీలోడింగ్ అవ్వడానికో మరి ఎందుకో తెలీదు. సో మనం అయితే వచ్చిన తర్వాత చూసుకోవాలి, ఓకేనా. సో తర్వాత ఇంకోటి వచ్చేసేసి అప్డేటు వెహికల్స్ అప్డేట్ అంటబ్బా. సో వెహికల్ అప్డేట్ యువర్ గాయ్స్ ఆస్క్డ్ యూ డెలివర్డ్ మ్యాక్సిమం స్పీడ్ అడ్జస్ట్మెంట్ ఇన్ ది ఫాలోయింగ్ వెహికల్స్. ఇక్కడ చూసుకోవచ్చు మనం మోటార్ బైకు, జీపు, సువవ్ అంట, 22 అంట. 22 మోటార్ బైక్ వచ్చేసేసి 120 కిలోమీటర్ అయితే మనకి పోతుందంట గైస్. సో దాన్ని అయితే పెంచాడు, 130కి పెంచాడు. సో జీపు కూడా 110 కిలోమీటర్లు అంట అవర్స్. సో 1 అవర్స్కి పడుతుందంట, మరి ఏందో తెలీదు. సో 22 వచ్చేసేసి 100. సో అంతకుముందు అయితే 90 ఉంది. సో సువవ్ అంటే నాకు తెలిసి
బ్లాక్ కార్ ఉంది కదా, సో బ్లాక్ షీ, సో అది అనుకుంటున్నాను. 130 అయితే 120కి అయితే తగ్గించేసాడు, ఇది మాత్రం తగ్గించేసాడు. సో అన్నిటికీ పెంచేసేసి ఇది మాత్రం తగ్గించేసాడు, మరి ఎందుకో మరి తెలీదు. సో ఇక అదైతే వెహికల్స్ అప్డేట్ అవుతున్నాయంట మరి. సో తర్వాత డ్రైవింగ్ మిషనిజం. సో optimized speed display on max speed effects as increase your speed of most vehicles are also adding your camera in movement that will make driving more comfortable after the update. The camera will be zoomed out and slightly when players reach the max speed of the vehicle. This should make the driving experience smoother, and since driver will be able to see more upcoming objects and obstacles while driving. So added camera and accurate display on vehicle speed. So camera will be zoom out slowly in vehicle of maximum speed. సో ఏం లేదు గాయస్, సో మనమైతే ఇప్పుడు వెహికల్లో ఉంటాం కదా. సో వెహికల్లో మనం ఒకవేళ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, సో వెహికల్లో కాకపోయినా మామూలుగా అయినా కూడా మనమైతే ఇప్పుడు మన కెమెరా వ్యూ ఉంటుంది కదా గైస్. సో ఎనిమీస్ చూసేది ఎక్కడ ఇల్లులు ఉన్నాయి, సో అది చూస్తాం కదా. సో దాన్ని అయితే కొద్దిగా డిఫరెంట్గా అయితే తీసుకొచ్చాడు గైస్. సో మనకైతే పబ్జీలో ఉంది కానీ అలాగా, సో మన దాంట్లో డ్రైవింగ్ చేస్తా అటు ఇటు చూసేది అయితే మనకైతే లేదు. సో అదైతే అంటున్నాడు, సో అది అయితే తీసుకొస్తున్నా అంటున్నాడు. సో మనమైతే కెమెరా వ్యూ మొత్తం చూడొచ్చు అంట. సో మరి అయితే అదైతే బాగుంటుంది. సో మన కార్లో ఉన్నప్పుడు ఎనిమిస్ని చూడొచ్చు, మనం అన్నీ చూడొచ్చు అనమాట. సో మనం నడుస్తున్నప్పుడు కూడా అటు ఇటు తిరిగి చూడొచ్చు, ఓకేనా. సో ఇదైతే ఒక మాటలో అయితే చెప్పేశాను, ఓకేనా. సో తర్వాత వచ్చేసేసి గ్లైడర్. సో గ్లైడర్ గురించి ఒకటైతే తీసుకొచ్చాడు. డిసెండింగ్ స్పీడ్ ఇంక్రీజ్ ఇన్ అబోవ్ ఇన్ certain height. We are make someone change in gliders because players in using an item to get some unreachable spots instead of using them as tool to land from high altitude safely. Players will be descend faster and the above 30 meters altitude. సో గైస్ ఏమనట్లేదు, సో మన కొత్త గ్లైడర్కు కొత్తగా అయితే తీసుకొస్తున్నాడు ఒకటి. సో 38 మీటర్స్. సో మనకైతే 38 మీటర్స్ ఉంటుంది కదా. సో మనమైతే పైకి ఎగురుతాం కదా. సో 38 మీటర్స్ దాకా చిన్నగా వెళ్ళి, సో అక్కడి నుంచి ఇంకా ఫాస్ట్గా గ్రో అయితే అవుతామని చెబుతున్నాడు. సో ఏం లేదాడ. సో ఆ గ్లైడర్కి 38 మీటర్స్ దాకా కొద్దిగా స్లోగా ఉంటుంది. సో 38 తర్వాత ఫాస్టర్గా ఉంటుందని నాకైతే తెలుసు. సో మీకు ఏమైనా తెలిస్తే కొద్దిగా చెప్పండి, ఓకేనా. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. సో ఇంకోటి వచ్చేసేసి హెల్త్ రేంజినేషన్ అంట. మరి రేంజినేషన్ యాడ్ లిమిట్ ఆన్ అమౌంట్ ఆఫ్ హెల్త్ దట్ విల్ బి రీస్టోర్డ్ పర్ సెకండ్ విత్ ఇంట్రడక్షన్ of new health generation machines and skills. It come to our attention that someone players can survive outside and play zone way longer and instant by using all healthy healing abilities and items. Once we are taking someone this power away to avoid players getting booyah hiding outside play zone. So players can no longer receive healing more than 50 HP. సో గైస్ ఏమనట్లేదు. సో మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఒక మాటలో చెప్పాలంటే, ఇప్పుడు మనం జోన్ లోపల ఒకళ్ళు ఉన్నామనుకో, జోన్ బయట ఒకళ్ళు ఉన్నారనుకో. సో ఒక టీమ్మేట్ ఉన్నాడు, సో జోన్ బయట ఒక టీమ్మేట్ ఉంటే, సో అతడైతే హెల్త్ వేసుకుంటే సో 50 HP సో మనకైతే తగ్గుతూ ఉంటుంది కదా. సో హెచ్పి అయితే తగ్గుతుంది కదా. సో అదైతే 50 HP దాకే ఇస్తున్నాడు. సో ఇప్పుడైతే మనం జోన్లో ఉండి వేసుకున్నాం అనుకో, సో ఫుల్ ఇస్తాడు కదా. సో అలాగనే సో ఇప్పుడు బయట ఉంటే కొద్దిగా తగ్గిద్ది అనమాట, అదే చూస్తున్నాడు, ఏం లేదాడ. సో ఇంకోటి వచ్చేసేసి వెపన్ అండ్ బ్యాలెన్స్. సో
సో వెపన్స్ అండ్ బ్యాలెన్స్. సో కొత్త వెపన్స్ ఏమైనా వచ్చాయో దాన్ని ఏమైనా బ్యాలెన్స్ చేశారని చూస్తున్నాడు. ఏం లేదాడ. సో అవైలబుల్ క్లాసిక్ అండ్ క్లాస్ స్క్వాడ్ ర్యాంకింగ్ క్లాసిక్ ఇట్స్ హ్యాస్ will be while since it released AR into Free Fire the AG in extremely agile fixable on players can go in the game the pre-attached to scope allows some players to immediately engage in the mid-range on combats and 35 rounds magazine is extremely useful in close range in situation. Try AG with a long range weapon is magazine. Its efficiency damage ratio 31, magazine capacity 35, rate of fire 147. Comes with pre-attachment to scope that is interchangeable with other scopes. సో ఏమనట్లేదబ్బా. సో కొత్త గన్ అయితే తీసుకొస్తున్నాం అబ్బాయి మేమైతే. సో దానికైతే 2 స్కోప్ ఒకటి దానికైతే పర్మనెంట్గా అయితే తీసుకొస్తున్నాం, ఓకేనా. సో ఇంకోటి వచ్చేసేసి ఇదైతే ఏఆర్ఎంఓ తెలుసు కదా. సో దానికైతే బుల్లెట్స్ అయితే ఇది. సో ఇది వచ్చేసేసి లాంగ్ రేంజ్లో ఉపయోగించుకోవచ్చు, మిడ్ రేంజ్లో ఉపయోగించుకోవచ్చు అని చెబుతున్నాడు. సో లాంగ్ రేంజ్కి అయితే ఎక్సమెట్ ఉంది కదా, సో అలానే సో ఇది కూడా ఉపయోగించుకోవచ్చు అని చెబుతున్నాడు. కాకపోతే దీన్ని షార్ట్ రేంజ్ కూడా ఉపయోగించుకోవచ్చు అని చెబుతున్నాడు. సో దీని డ్యామేజ్ వచ్చేసేసి రేషియో వచ్చేసేసి 31. సో మ్యాగజైన్ కెపాసిటీ వచ్చేసేసి 35, అంటే మ్యాగజైన్ అంటే 35 బుల్లెట్స్ వరకే ఉంటాయి అని అర్థం. సో రేట్ ఆఫ్ ఫైర్ వచ్చేసేసి 147. కమ్స్ విత్ ప్రీ అటాచ్మెంట్ టూ స్కోప్ అంట. దీనికైతే ప్రీ అటాచ్మెంట్ చేశాడంట. ఇంటెలిజిబుల్ విత్ అదర్ స్కోప్స్. సో ఇంకా అదర్ స్కోప్స్ అయితే ఇంకా పెట్టలేమని చెబుతున్నాడు, ఆడేం చెప్పట్లేదు. సో ఏకేకి ఏమైనా తీసుకొచ్చాడా మొత్తం అయితే చూస్తున్నాడు. ఆల్ త్రో ది ఏకే వన్ ఆఫ్ ది ఆల్ టైమ్ ఫేవరెట్ వెపన్స్. సో ఏమంటలేదు గైస్. సో ఏకే అంట అందరికీ ఆల్ ఆఫ్ ది టైమ్. సో టైంలో అయినా ఏదైనా కూడా, సో గేమ్లో అయినా కూడా అందరికి ఇష్టమైన వెపన్ ఏంటంటే సో ఏకే అంట చదువుతున్నాడు. సో ఇట్స్ సెంటెన్స్లీ అండర్ పర్ఫార్మింగ్ కంపేర్డ్ టు టాప్ AR ది గేమ్. వీఆర్ రీస్టోరింగ్ పవర్ అండ్ ఏకే బిట్ by minorly increasing its stopping power. సో ఏం లేదంటబ్బా. సో మనోళ్ళు ఎవడో ఏదో చేశాడంట. సో ఏదో ఒకటి కామెంట్ కానీ ఏదో ఒకటి ఫ్రీ ఫైర్ని కాంటాక్ట్ అయ్యి సో ఏంది మాకు మాకు ఇష్టమైంది ఏకే అయితే దాన్ని అసలుకి ఏం లేదు, అన్ని గన్నులు కొంటే బెస్ట్ గన్ అయితే సో దాన్ని ఎందుకు ఇలా చేశారు, సో దాన్ని అసలు డ్యామేజ్ ఏం పడట్లేదు, అసలు ఏం పడట్లేదు, అందరూ ఈ గన్ అయితే తీసుకోవట్లేదు ఏకే అని చెప్పినందుకు సో వాళ్ళైతే కొన్ని మార్పులు అయితే చేశారంటబ్బా. సో కింద మనం చూసుకోవచ్చు డ్యామేజ్ రేషియో వచ్చి అంతకుముందు 37 ఉందంటబ్బా. సో తర్వాత 38కి పెంచాడు. సో మినిమం డ్యామేజ్ వచ్చేసేసి 12 ఉండాలి. సో ఇప్పుడు 14. సో రేట్ ఆఫ్ ఫైర్ వచ్చేసేసి 3% ఎక్కువ పెంచాడు అంటబ్బా. సో ప్రిస్యూ షాట్స్ అంట 2 పెంచాడంటబ్బా. ఇంకంతే. సో ఏకే వచ్చేసేసి అంతే. ఫామస్ వచ్చేసేసి మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో కరెంట్లీ ఈ ఫామస్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఇన్ ఎనఫ్ టు బీ ఇన్ ది టాప్ AR లిస్ట్. సో ఫామస్ అంట నాట్ ఎలిజిబుల్ కాదంట. AR గన్స్లో సో లిస్టులో టాప్లో లేదంట. సో వీఆర్ గివింగ్ టు మిస్ అడిషనల్ మూమెంట్ ఇన్ స్పీడ్ ఇన్పుట్. సో ప్లేయర్స్ కెన్ హ్యావ్ యాన్ ఎగ్జిట్ టైమ్ మూవింగ్ అరౌండ్ బిట్వీన్ 3 రౌండ్స్ బర్స్టింగ్. సో గాయస్ ఏం లేదు. సో దీన్ని అయితే కొద్దిగా టైం అయితే స్పీడ్ అయితే పెంచాడంట ఈ గన్నుకైతే. సో మనమైతే మూవ్మెంట్ స్పీడ్ అయితే షూటింగ్ సో 10% అంటే పెంచాడు. సో ఇదైతే బాగా నచ్చింది. సో ఫామస్ గన్ వాళ్ళకి, ఫామస్ వాడే వాళ్ళకి ఇదైతే బాగా బెస్ట్ అంటే బెస్ట్. ఇంకా సో ఇంకా అలా వచ్చిందంట. సో M249 అంట, M249. సో M249 వచ్చేసేసి ఏందో మార్చాడంట. సో డౌట్ ఎయిర్ డ్రాప్స్ అండ్ వెపన్ మేజర్ ఆఫ్ వార్ patch is surprising.
ఫ్రీ ఫైర్ ఎక్స్ట్రా. ఓకే, సో ఇదైతే డ్రాప్లో దొరికిద్దంటబ్బా, మీకు తెలిసిందే. సో దానికైతే ప్రికాషన్స్ షార్ట్స్ 4 to 12 పంపించాడంట. వామ్మో, మినిమం డ్యామేజ్ వచ్చేసి 21 అంట. సో మ్యాక్సిమం రీకాయిల్ 80%. సో ఈ గన్ అయితే నేనైతే వాడతాబ్బా. సో ఖచ్చితంగా అయితే మనం అయితే సాయంత్రం గేమ్లో ఆడాల్సిందే, వాడదాం కొద్దిగా. ఓకేనా, సో అన్ని గన్స్ వాడదాం అబ్బా. ఓకేనా, స్పేర్ వచ్చేసేసి చూసుకోవచ్చు. మినిమం డ్యామేజ్ వచ్చేసి 7 పెంచాడంట. సో ఓకేనా, సో గబగబా చెప్పుకుంటూ వెళ్ళిపోదాం మనమైతే. సో టైం అయితే లేదు మనకి. ఓకేనా, సో మినిమం రేంజ్ వచ్చేసేసి మొత్తం మార్చేసాడు. ఎక్సమైట్ బిన్ లిస్ట్ ఆఫ్ వైల్ రీజన్స్ ఆఫ్ బికాస్ దిస్ వెపన్ ఈజ్ సో ఫిక్సబుల్ అనేది. సో ప్రికాషన్ షాట్స్ వచ్చేసేసి 3 మైనస్ చేశాడంట అబ్బా. ఓకేనా, సో మనకైతే మైనస్ చేశాడంట. సో గేమ్ మోడ్ వెపన్ వెబల్ టీడీఎం ర్యాంక్ పేజ్ విల్ రిసీవ్ ఫీడ్బ్యాక్ అండ్ ప్లేయర్స్ ఇన్ వెపన్ విల్ స్టార్ట్ బికాస్ ఫస్ట్ స్టెప్స్ అండ్ ప్లేయర్స్ పర్చేస్ వెపన్స్ అండ్ విత్ క్రెడిట్స్ ప్రొవైడ్ నియర్ అవుట్ రౌండ్. సో చూస్ యువర్ చేంజ్ ఎక్విప్మెంట్ ఎవ్రీ టైమ్ దే రిసీవ్. సో గైస్ ఏం లేదు. సో టీడీఎంలో కిల్ ర్యాంపేజ్, సో వీటిల్లో అయితే గన్స్ అయితే గేమ్ మోడ్ అయితే మళ్ళీ మార్చాడంట అబ్బా. సో గన్ స్కిన్స్ మన ఇష్టం వచ్చినట్టు మార్చుకోవచ్చు అంట. సో అదైతే కొత్తగా చేంజ్ చేశాడు. సో సాయంత్రం చూద్దాం. ఓకేనా, సో బిగ్ హెడ్ మోడ్ అయితే తీసుకొస్తున్నాడంట. పారాషూట్ వీడియో రిసీవ్ మిషనిజం అడ్జస్ట్మెంట్ యూఆర్ యాడింగ్ టు మిషనిజం అండ్ బిగ్ హెడ్ మోడ్ అండ్ ప్లేయర్స్ అండ్ రీడ్ ఫ్లోరీ rejoin battle faster. Player in join Europe randomly being loaded altitude of parachute slow. Player can enter the battle faster. సో గైస్ ఏం లేదు, పారాషూట్ తీసేస్తున్నారంట మరి. సో ఇది చూద్దాము. సో బిగ్ హెడ్ మోడ్లో పారాషూట్ అయితే వేసుకొని త్వరగా దిగలేకపోతున్నారంట. అప్పుడు గేము సరిగ్గా ఆడలేదంట. సో అందుకని మనకైతే పారాషూట్ అయితే తీసేసారంట. సో మామూలుగా అయితే దిగాల్సిందే. సో ఏం లేదు అది. సో గన్ కింగ్ స్క్వాడ్ అంట. వెపన్ ఇన్ అప్గ్రేడ్ ఇన్ ద మెన్షనిజం అడ్జస్ట్మెంట్ అనేది సపోర్ట్స్ 4 vs 4. సో గన్ కింగ్ మోడ్ అయితే వస్తుందంట అబ్బా. సో వన్ బిగ్గెస్ట్ ఇన్స్టిట్యూట్ ఫౌండ్ ఆఫ్ ది ఒరిజినల్ ఇన్ ది ప్లేయర్స్ అండ్ వాంటెడ్ టు ప్లే ఫ్రెండ్స్. సో షోడ్ అవు 4 vs 4 నౌ సపోర్టెడ్. సో ఇదైతే 4 vs 4కి అయితే సపోర్ట్ చేస్తుందంట. ప్లేయర్స్ విల్ వీ కెన్ స్కిప్ వెపన్ ఇన్ ది లూజ్ 3 కనెక్టివ్ బ్యాటిల్స్. సో వెపన్స్ అయితే స్కిప్ చేసుకోవచ్చు అంట. సో స్కిప్ అంటే సో మనమైతే ఒక గన్ను కాలిస్తే ఒక గన్ వచ్చింది కదా, అదే స్కిప్ అంటారు. సో రోయర్ ఉంది దే ప్రోగ్రెస్ సిగ్నిఫికెన్సీ బిహైండ్ కంపేర్ టు అదర్ ప్లేయర్స్. సో తొందరగా అయితే మనమైతే చేస్తే మనమైతే అదర్ ప్లేయర్స్ని అయితే రీచ్ అవుతామంట. అదే చూస్తున్నాడు, ఏం లేదు. సో క్యారెక్టర్స్ అండ్ పెట్స్ న్యూ క్యారెక్టర్ లుక్ పీటా అంట. ఆర్ యూ రెడీ ఫర్ హ్యాట్రిక్? సో హ్యాట్రిక్ ఎవ్రీ కిల్ ఇంక్రీజ్ ఇన్ ది మ్యాక్స్ హెచ్పి. సో అప్ టు 35 అంట అబ్బా. సో అప్ టు 35 పెరిగిద్దంట. సో ఎవ్రీ కిల్కి ఇంక్రీజ్ అయిద్దంట మ్యాక్స్ హెచ్పి బై. ఆర్ యూ రెడీ టు హ్యాట్రిక్? సో ఈ ట్రిక్ అయితే యూజ్ చేస్తావా అని అడుగుతున్నాడు. ఏం లేదు, న్యూ క్యారెక్టర్ లూక్ క్వెట్ అంట. సో ఇదైతే నాకు తెలిసి దీంట్లో తీసుకోవచ్చు. సో ఖచ్చితంగా అయితే టాప్అప్ యూనిట్కి తీసుకురావచ్చు నాకు తెలిసి. ఓకేనా, సో న్యూ పెట్ వచ్చి మిస్టర్ వార్గర్ అంట. సో కమ్మింగ్ సూన్ వీఆర్ స్లోటింగ్ ఉంది గ్లోవాల్స్. సో మనకైతే గ్లోవాల్స్ ఇస్తుందంట గైస్. సో నేను ముందే చెప్పాను కదా మొన్న అడ్వాన్స్ అవర్లో. సో మన గ్లోవాల్ లేకపోతే గ్లోవాల్ ఇచ్చిద్ది. అండ్ ఏమన్నా మన చేతిలో లేకపోతే ఇది గ్రెనేట్లు కానీ ఏమైనా లేకపోతే మన చేతిలోకి 1 సెకండ్లో ఇచ్చిద్దంట. సో 2 seconds in the smooth glue when you players in less than global wall grenades in Mr. Vargan can produce 1 global 1 grenade every. సో అదే చూస్తున్నాడు, ఏం లేదు. సో ఈ పెట్ అయితే గ్లోవల్ అంటే ఇచ్చిద్దంట గ్రెనేట్ ఎవ్రీ 120 and 100 seconds కంట ఇచ్చేది. సో హయోటో అయితే ఫైర్ బ్రాండ్ చేస్తున్నాడంట అబ్బా. సో కమ్మింగ్ సూన్ అంట ఇది కూడా. సో ఇదైతే ఇప్పుడైతే తీసుకురావట్లేదు అని చూస్తున్నాడు, ఏం లేదు మరి. సో తర్వాతే ఒక 2 రోజులు ఆగాలేమో నాకు తెలిసేసి. అవర్ సెకండ్ అవాక్డ్ క్యారెక్టర్ ఇన్ హయోడో. సో మన అప్డాన్సర్లో కూడా వచ్చింది అబ్బా, నీకు తెలిసే ఉంటుంది. సో ఫర్ ఫ్రీ. సో అప్డేట్ చేసుకోవడానికి ఫ్రీగా అంటే ఫ్రీగా ఇస్తున్నాడంట. సో ఆర్ట్ బ్లేడ్ రెడ్యూస్ ఫ్రంటల్ డ్యామేజ్. సో ఫ్రంట్ మనకైతే డ్యామేజ్ చేస్తే మనకైతే సో అదైతే తగ్గిద్దంట.
సో ఇంకొచ్చేసేసి సిడి 50 సెకండ్స్ ఫైరింగ్ ఇన్ ఇంప్రూవ్డ్ ఎబిలిటీ. సో మనకైతే 50 సెకండ్స్లో మనమైతే కాల్ చేయొచ్చు అని చెబుతున్నాడు, ఏం లేదు ఫైరింగ్. సో సిస్టమ్ యాక్టింగ్ ఇన్ గిల్డ్ లీడర్, న్యూ మేనేజ్మెంట్ ఇన్ సిస్టమ్ యాడెడ్ ఫ్రమ్ లిస్ట్ అప్డేట్ ఇన్ రిసీవ్డ్ లాట్స్ ఆఫ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇన్ అడిషనల్ మేనేజ్మెంట్ ఇన్ ది యాడెడ్ గిల్డ్ ఫోవర్ ఫీడ్బ్యాక్. సో ఇదేం లేదబ్బా, సో ఇంకేం లేదు. సో ఇంకొచ్చేసేసి బగ్ అండ్ ఫిక్స్ ఆప్టిమైజేషన్, న్యూ మ్యాచ్ ఇన్ సమ్మరీ పేజ్ ఇన్ అవర్ క్లాసిఫైడ్ అండ్ సో గన్ కింగ్ ఇన్ ప్లేయర్స్ ఇన్ నౌ కెన్ నౌ సెండ్ యువర్ సిస్టమ్ generated లింక్ ఇన్వైట్ ఫ్రెండ్స్ ఇన్ ది జాయిన్ ది పార్టీ. సో ఆప్టిమైజర్ ఏం లేదబ్బా, ఇంకా అయిపోయిందబ్బా. సో ఈ అప్డేట్స్ అయితే ఇంకా రేపు ఇప్పుడు సో గైస్ మరి అప్డేట్స్ అయితే మరి ఇంకేవే అబ్బా. సో ఈ అప్డేట్స్ అయితే OB23కి తీసుకొచ్చాడు. సో ఇప్పుడైతే సో ఈ అప్డేట్స్ అయితే బాగానే ఉన్నాయి, నాకైతే బాగా నచ్చినాయి. సో మీకు కూడా నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో ఈ అప్డేట్స్ అయితే సో నాకైతే బాగా నచ్చినాయి, మీకు కూడా నచ్చుంటే అండ్ కామెంట్ చేయండి. సో మీకు నచ్చినాయో లేదో, ఓకేనా. సో అటాచ్మెంట్స్, గన్ స్కిన్స్ మొత్తం అయితే బాగా మార్చేశాడు. సో ఓకేనా గైస్. సో మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అడగండి, ఓకేనా. సో ఇంకోటి వచ్చేసేసి అబ్బా, మన ఛానల్లో 2 రోజుల నుంచి వీడియోస్ చేయలేదు. సో నేను కమ్యూనిటీ పోస్ట్లో కూడా పెట్టాను, ఓకేనా. సో ఏం లేదబ్బా, టెక్నికల్ ప్రాబ్లం వల్ల కొద్దిగా చేయలేకపోయాను, ఓకేనా. సో మరి కొద్దిగా అర్థం చేసుకొని ఈ రోజు నుంచి కంటిన్యూ చేస్తున్నాను, ఓకేనా. వీడియోస్ అయితే కంటిన్యూ అయితే మన ఛానల్లో, ఓకేనా. సో మరి ఈ అప్డేట్స్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అబ్బా అండ్ షేర్ చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, 2K దగ్గరలో ఉన్నాం కాబట్టి, ఓకేనా. సో మరి ఇక వీడియోని అయితే ఏం చేద్దాం, ఓకేనా గైస్. సో మరి ఇక సాయంత్రం లైవ్లో కలుద్దాం, ఓకేనా. బాయ్ మరి. సో అంటిల్ దెన్ సెలవు, బాయ్.